చందమామ 1947 ఆగస్టులో ప్రచురింపబడిన పొట్టి పిచ్చుక కథ విందాం. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచెమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అట్లా అట్లా పెరిగి కంకులు వేయటం మొదలుపెట్టే వరకు 2 బమిడి లేళ్ళు 2 వెండి లేళ్ళు వచ్చి రాత్రిళ్ళు తినివేయటం మొదలుపెట్టినాయి. అవి తినిగిపోగా 1 కంకి మిగిలితే మన పొట్టి పిచ్చుక వచ్చి పగలు తినివేస్తూ ఉండేది. ఒకనాడు బ్రాహ్మణుడు పొలం వచ్చి చూసుకునే వరకు చేనంతా ఈటిపోయి ఉంది. 1 అక్కడక్కడ మిగిలిన కంకులు పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలనుకొని బోయవాడి దగ్గరికి పోయి వల అడిగి తెచ్చి ఉచ్చు వేశాడు. పాపం పొట్టి పిచ్చుక అది కానకుండా వచ్చి ఉచ్చులో చిక్కుకుంది. ఇంకేం, బ్రాహ్మణుడు ఎగిరి గంతేసి దాన్ని చంకలో పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా? చంకలో కూర్చొనే పాటెత్తుకుంది. కంచెమంత బ్రాహ్మణుడి గూగూగు, కంచెమంత జొన్న చేను గూగూగు, 2 బమిడి లేళ్ళు గూగూగు, 2 వెండి లేళ్ళు గూగూగు, చేను కాస్త మేసాయి గూగూగు, నేను కూడా తినబోతే గూగూగు, పొట్టివాడొచ్చాడు గూగూగు, పొంచి పొంచి చూశాడు గూగూగు, నన్ను పట్టుకున్నాడు గూగూగు. ఈ పాట వినేసరికి బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. మన పిచ్చుక నోరు మూయలేదు. మన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరి బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. కొంచెమంత బ్రాహ్మణుడు గూగూగు, కంచెమంత జొన్న చేను గూగూగు అని దీని పాట విని శెట్టి బయటికొచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంతండి అన్నాడు. బ్రాహ్మణుడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రాహ్మణుడు 2 అరచేతులు కాస్త ఎడంగా తీసి ఇంత అన్నాడు. ఓసి ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మణుడికి కోపం వచ్చి 2 చేతులు బారజాపి ఇంత అన్నాడు. ఇంకేం, చేయి తీసే వరకు మన పిచ్చుక తుర్రున పారిపోయి చెట్టు మీద కూర్చొని మళ్ళీ పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మణుడు బాగా మోసపోయానే అని తన్ను తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరొక పొట్టి పిచ్చుక కథ విందాం. చందమామ 1947 డిసెంబర్లో ప్రచురింపబడిన పొట్టి పిచ్చుక కథ విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుగారికి చాలా అందమైన మహల్ ఉంది. దానికి ఒక పెద్ద గోపురం. ఆ గోపురంలో ఒక పిచ్చుక గూడు కట్టుకుని ఉంది. ఈ పిచ్చుక చాలా పెంకి పిచ్చుక, అంతేకాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని తెగవాగుడు పిచ్చుక అంటారు. ఒకరోజు ఈ పిచ్చుకకు గోపురం ముందు కాని కాసు దొరికింది. అది మిలమిలా మెరుస్తున్న నాణ్యం, అచ్చంగా బంగారం లాగే ఉంది. పిచ్చుక దాన్ని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి ఆహా నా బంగారు కాసు అంటూ పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడింది. తలతలా మెరిసేటి బంగారు కాసు, మిలమిలా మెరిసేటి మేలైన కాసు, దొరికింది దొరికింది బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిలా తలతలా మెరిసేటి కాసు. చుట్టుపక్కల ఉన్న పిచ్చుకలన్నీ ఈ పాట విని గుంపులుగా వచ్చి సంతోషంతో గెంతుతూ పాడటం మొదలెట్టాయి. గోపురానికి దగ్గరనే రాజుగారి పడగ్గది ఉంది. పిచ్చుకల గొడవతో రాజుగారికి నిద్రాభంగమయ్యింది. వెంటనే పిచ్చుక వద్ద నుంచి నాణ్యం తీసుకోమని రాజుగారు మంత్రికి ఉత్తర్వులు ఇచ్చారు. మంత్రి ఈ ఆజ్ఞను సేనాధిపతితో చెప్పగా సేనాధిపతి తన సేవకుడితో నాణ్యం తీసుకురమ్మని చెప్పాడు. సేవకుడు గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణ్యాన్ని లాక్కొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చారు. రాజుగారు దాన్ని అటు ఇటు తిప్పి చూసి, అబ్బే ఇంత చేస్తే ఇది రాగి నాణ్యం, దీనికైనా పిచ్చుక ఇంత గొడవ చేసింది అని దాన్ని ఒక మూల పారవేసి ఇక పిచ్చుక అల్లరి చేయదనుకొని నిద్రపోయి పడుకున్నాడు. తెగవాగుడు పిచ్చుక గడుసుదే కానీ సేవకుడు నాణ్యాన్ని లాక్కున్నప్పుడు ఏమీ చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ ఏం ప్రమాదం వస్తుందో అని పారిపోయాయి. పిచ్చుక ఒక్కతే ఉండిపోయింది. రాజుగారు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అంతట్లో పిచ్చుక మళ్ళీ గెంతుతూ పాడటం మొదలెట్టింది. మా ఊరు రాజుకి మంచి వడ్డీ మీద బంగారు కాసు ఒకటి బదులిచ్చాను నా బంగారు కాసు. ఈ పాట వినగానే ఇది వరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడటం మొదలెట్టాయి.
మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గరికి తీసుకురావాల్సిందిగా మంత్రికి ఉత్తర్వు ఇచ్చాడు. మంత్రి సేనాధిపతికి, సేనాధిపతి సేవకుడికి ఈ ఉత్తర్వు అందజేశారు. సేవకుడు చిత్తమని వెళ్ళి గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాడిని పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని అడిగాడు. వంటవాడు పిచ్చుక కాలికి ఒక తాడు కట్టి తీసుకుపోయి తోటమాలికి ఇచ్చాడు. తోటమాలి దాన్ని నేలలో పాతిపెట్టాడు. తోటమాలి వెళ్ళిపోగానే రాజుగారి కుక్క తాను దాక్కున్న చెట్టు పక్క నుంచి బయటికి వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కను చూసి మొదట పిచ్చుక భయంతో వణికింది. కానీ అంతట్లోనే ధైర్యం తెచ్చుకొని కుక్క నన్ను తినేస్తావా ఏమిటి అని అడిగింది. అవును, ఇప్పుడే అంది కుక్క. నా ఒళ్ళంతా మట్టితో నిండి ఉంది. నా రెక్కలు తడిసిపోయాయి. ఈ మట్టిని వదుల్చుకొని నా రెక్కలు ఎండబెట్టుకోనివ్వు. అప్పుడే నువ్వు తినడానికి రుచిగా ఉంటాను అంది పిచ్చుక. సరే, వేగంగా ఆ మట్టిని తుడుచుకొని రెక్కలు ఎండబెట్టుకో అని తొందరపెట్టింది కుక్క. పిచ్చుక మట్టి దులుపుకుంటున్నట్లుగా ఒక్క గెంతు గెంతింది. ఒళ్ళంతా దులుపుకొని ఇంకో గెంతు వేసి రెక్కలు విదిల్చి ఆరబెట్టుకుంది. తర్వాత మరికొంచెం దూరం గెంతి తుర్రుమని ఎగిరిపోయింది. ఎగిరి పిచ్చుక రాజుగారు నిద్రపోతున్న మందిరం దగ్గరికే వచ్చింది. దాన్ని తరుముకుంటూ అరుచుకుంటూ అక్కడే కుక్క కూడా వచ్చింది. కుక్క అరుపులకి రాజుగారికి మళ్ళీ నిద్రాభంగమైంది. రాజుగారు చాలా కోపంతో లేచి కుక్కను చంపండి అన్నారు. అది విని మంత్రి అరుస్తూ అక్కడికి వచ్చాడు. రాజుగారు కోపంతో మంత్రిని చంపండి అన్నారు. అంతటా అరుస్తూ పరిగెత్తుకొని సేనాధిపతి వచ్చాడు. సేనాధిపతిని చంపండి అన్నాడు రాజుగారు. వంటవాడు కేకలు వేస్తూ వచ్చాడు. వంటవాణ్ణి చంపండి అన్నారు రాజుగారు. ఇది విని తోటమాలి అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. రాజుగారు తోటమాలిని చంపండి అన్నారు. ఇదంతా పిచ్చుక ఒక మూల దాక్కొని దొంగతనంగా కనిపెడుతూనే ఉంది. తోటమాలి కేక పెట్టగానే రాజుగారు కేక వేశారు. కుక్క మొరిగింది. మంత్రి అరిచాడు. సేనాధిపతి అరిచాడు. వంటవాడు అరిచాడు. తోటమాలి అరిచాడు. అందరూ అరిచారు. రాజుగారు ఒళ్ళు తెలియని కోపంతో అందరినీ చంపండి అన్నారు. ఇదంతా చూసి పిచ్చుక ఇలా పాడుతూ ఎగిరిపోయింది. వట్టి పిచ్చివాడు మారాజు, పనికి మాలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు. కాజేసినాడు నా బంగారు కాసు, భూమి లోపల నన్ను పూడ్చిపెట్టాడు. మంత్రిని చంపమని కేకలేశాడు. సేనాపతిని చంప చప్పట్లు చరిచాడు. వంటవాడిని పట్టి వధ చేయమన్నాడు. తోటమాలిని చంపి పారేయమన్నాడు. వట్టి పిచ్చివాడు మారాజు, పనికి మాలినవాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు, ఇంకెక్కడా లేడు ఇటువంటి రాజు అని పాడుతూ పిచ్చుక ఇటువంటి బుద్ధి లేని రాజుగారి రాజ్యంలో ఉండకూడదని ఎగిరిపోయింది. రాజుగారు నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు చాలా విచారించారు. పిచ్చుక కూడా తన నోటి దురుసుతనం మానుకోవాలని గ్రహించింది. అప్పటి నుండి పిచ్చుక సుఖంగా బతికింది. రాజుగారు కూడా సుఖంగా బతికారు. ఈ కథ ఇంతటితో సమాప్తం.